హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. డే 2 ఎట్ అరణ్య రిసార్ట్. మీకు డే 2 ఎలా జరిగిందో చూపిస్తాను. యాక్చువల్గా 2 days ప్లాన్ తీసుకున్నాం అనమాట. టూ డేస్ స్టే తీసుకున్నాం మేము. డే 2 అయితే లేచి ఇంకా మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామన్నమాట. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన తర్వాత కొంచెం పైనాక స్విమ్మింగ్కి వెళ్దాం అనేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. ఇంకా టైంకి లేచారు పిల్లలు. ఇంకా సో ఇదైతే మెనూ అనమాట. సో బ్రెడ్ దగ్గర నుండి ఇంకా దోశ, ఇడ్లీ, బాయిల్డ్ ఎగ్, ఇంకా రవ్వ కేసరి ఇలా అన్నీ పెట్టారనమాట. ఇంకా సో మనము ఇంకా బఫే అంటే ఇంకా తెలిసిందే కదా, అన్ని టిఫిన్ ఐటమ్స్ ఉంటాయి, మనకి ఏదంటే అది చూస్ చేసేసుకొని మనం తినొచ్చు కదా. సో ఇదంతా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ బఫే అయితే కాంప్లిమెంటరీ. మామూలుగా ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ అయితే కాంప్లిమెంటరీ లేదనమాట, మనం సపరేట్గా బుక్ చేసుకొని తినాలి. అది కూడా 2 types ఉంటుంది, బఫే లాగా లేకపోతే సపరేట్గా మనము తీసుకొని తినొచ్చు అనమాట. సో టిఫిన్ అయితే ఖచ్చితంగా కాంప్లిమెంటరీ ఉంటుంది. ఇంకా లంచ్ విషయానికి ఇంకా డిన్నర్ విషయానికి వస్తే మాత్రం మనకి బఫే అయితే బఫే తీసుకోవచ్చు, లేకపోతే మనము సపరేట్గా ఆర్డర్ చేసి తినొచ్చు అనమాట. సో మేమైతే ఇంకా టిఫిన్ అయితే తినేసిన తర్వాత వెదర్ చాలా బాగుండే ఇక్కడ. ఇంకా దట్టు అన్ని ట్రీస్ ఉన్నాయి కదా, ఇంకా కూల్గా ఉందనమాట. ఒక కాఫీ అయితే తాగేసి ఇంకా నెక్స్ట్ కొంచెం సేపు అయితే ఇంకా అలా వాకింగ్కి అయితే వెళ్ళాము. సో ఇలా పైన స్విమ్మింగ్ పైన ఇలా కూర్చోవడానికి కొంచెం ప్లేస్ ఉందన్నమాట, ఓపెన్ ప్లేస్. వెదర్ చాలా బాగుంది కదా, కొంచెంసేపు అయితే కూర్చుందాం అనేసి వెళ్ళాము ఇక్కడికి పైన. కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేసాము. ఎలాగో మనము టిఫిన్ చేయగానే అయితే స్విమ్మింగ్ చేయొద్దు కదా, సో అలా టైం పాస్ చేసాము. సో స్విమ్మింగ్ పక్కకే ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇండోర్ గేమ్స్కి అయితే ఒకసారి వెళ్ళాము, ఏమేమి ఉన్నాయో చూద్దామనేసి. కొంచెంసేపు అయితే పిల్లలు క్యారమ్ బోర్డ్ ఆడారు, కొంచెంసేపు అయితే ఇంకా స్నూకర్స్ ఎలా ఉంటుంది అని చెప్తే కొంచెంసేపు అయితే స్నూకర్స్ ఆడిన తర్వాత ఇంకా కొంచెంసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట. ఇండోర్ గేమ్స్ దగ్గర టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్దాంలే అనుకున్నాము. నెక్స్ట్ అయితే కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసి అలా అలా టైం పాస్ చేసిన తర్వాత అప్పుడు స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాము. ఎలాగో స్విమ్మింగ్ పక్కకే ఉందన్నమాట ఇండోర్ గేమ్స్. ఇలా అయితే ఇక్కడ మేము ఇండోర్ గేమ్స్ ఇలా టైం పాస్ చేసాము. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట, టేబుల్ టెన్నిస్, క్యారమ్ బోర్డు, ఒక 2 tables ఉన్నాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ అయిపోయి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మేమైతే కాఫీ అయితే మళ్ళీ ఒక కాఫీ అయితే పడాల్సిందే ఆ వెదర్కి. నెక్స్ట్ అయితే ఇంకా పక్కనే డీర్ పార్క్ ఉంటుంది అని చెప్పారనమాట వాళ్ళు. డీర్ పార్క్ ఇంకా వాకేబుల్ అనే చెప్పారు, చాలా అంటే చాలా దగ్గరే ఉంది. చాలా దగ్గరే ఉండేసరికి ఒకసారి వెళ్దామని వెళ్ళాము. ఇక్కడైతే దేవుని దగ్గరనైతే చాలా బాగా డెకరేషన్ చేశారు, నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట, బాగా చేశారు డెకరేషన్. సో ఒకసారి చూసేసి నెక్స్ట్ అయితే మేము డీర్ పార్క్ అయితే వెళ్ళాము. ఒకసారి కనుక్కుందాం అనుకున్నాము. అంటే వాళ్ళకి డీర్స్ ఎప్పుడు అంటే టైమింగ్స్ ఏంటి అని అంటే 5కి క్లోజ్ అని అన్నారు. లేవగానే ఇంకా కాఫీ తాగి వెళ్ళామన్నమాట. సో మేము వచ్చేసరికి ఏంటంటే 4:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి, క్లోజింగ్ టైం 5 అన్నారు. సో ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర తెలుసుకుందాము అసలు డీర్స్ కనిపిస్తాయా లేవా మరి అనేసి అనుకున్నాము. ఎందుకంటే డీర్స్ కనిపించకపోతే వేస్ట్ కదా అనేసి ఒకసారి అయితే కనుక్కున్నాము. సో టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళాము. టికెట్ కూడా తక్కువే ఉంది, నాకు తెలిసి ఇది గవర్నమెంట్ది అని అన్నారు. అడల్ట్స్కి అయితే 30 రూపీస్, చిల్డ్రన్స్కి 20 రూపీస్ ఉండే. అది కూడా బిలో 5 years వాళ్ళకే తీసుకున్నారు, అబోవ్ 5 years వాళ్ళకే తీసుకున్నారు. సో ఇంకా మేమైతే ఏమన్నారంటే వాళ్ళు క్లోజింగ్ టైం కదా, మేబీ ఫీడింగ్ అయితే అయిపోయింది, మేబీ కనిపించవచ్చు, సో బయటికి అయితే రావు ఎక్కువ. సో మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం దూరం నుండి అలా కనిపిస్తాయేమో, బయటికి అయితే రావు ఎందుకంటే క్లోజింగ్ టైం అయిపోయింది, వాళ్ళకి ఫీడింగ్ అయిపోయిందంట యాక్చువల్గా డీర్స్కి. సో మేబీ తక్కువ కనిపిస్తాయని అన్నారు. మేము వెళ్ళిన దగ్గరనైతే ఒక 2 అయితే కనిపించాయి డీర్స్, అంతే, ఎక్కువ కనిపించలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టైం ఉంటుందో లేదో అనేసి ఒకసారి అయితే వెళ్దాము అని వెళ్ళాము. సో మాకైతే 2 డీర్స్ అయితే కనిపించాయి, బాగా అనిపించింది. ఇక్కడ కూడా ప్లే జోన్ ఉంది, నార్మల్గా ప్లే జోన్ ఇలా చాలామంది పిక్నిక్ లాగా వచ్చారనమాట. టిఫిన్స్ అలా తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ అలా తీసుకొని పిక్నిక్ లాగా వచ్చారు. ఇక్కడ కొంచెం ఇట్లా వెదర్ బాగుంది కదా, అలా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. చూసారా ఇక్కడ డీర్ అయితే కనిపించింది మాకు, క్లోజప్లో తీసాను ఫోటో. సో 2 డీర్స్ అయితే కనిపించాయి, ఫుల్ ఇట్లా సౌండ్స్ చేస్తూ ఉన్నాయి అనిపించింది అనమాట. అసలు ముందు తెలుసుంటే వాటికి ఫీడింగ్ ఇచ్చే టైంలో అవి మొత్తం బయటికి వస్తాయంట ఫీడింగ్ చేసే టైంలో. అరే ఆ టైంలో మిస్ అయ్యాము అనుకున్నాము, బట్ పర్లేదులే, అంటే కనిపించాయి, అంత క్లోజ్
క్లోజ్గా కనిపించలేదు అనమాట. సో ఇదే అనమాట డీర్ పార్క్. నెక్స్ట్ అయితే మళ్ళీ మేమైతే రిసార్ట్కి వచ్చేసాము. రిసార్ట్కి వచ్చిన తర్వాతనైతే కొంచెంసేపు అయితే ఇలా అయితే ఇవైతే కొంచెంసేపు మళ్ళీ పిల్లలు ప్లే జోన్ ఆడుకున్నారు. యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ మాది చెక్అవుట్, నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ కాబట్టి ఇంకా మళ్ళీ అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా సరిపోతుంది అనిపించింది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోతాం కాబట్టి ఒకసారి అన్నీ ఆడుకొని పిల్లలు అన్నీ ఆడుకొని స్విమ్మింగ్ చేసి యాక్చువల్ ప్లాన్ చేసామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి స్విమ్మింగ్ తీసుకెళ్ళాలి అని. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు స్విమ్మింగ్ వెళ్తామో, సో ఇంకా ఉన్న డేస్లో 2 డేస్లో ఇంకా 3 టైమ్స్ వెళ్తే అయిపోతుంది అనుకున్నాం. కొంచెంసేపు ఆడుకున్న తర్వాత అక్కడికే స్నాక్స్ తెప్పించుకున్నాం అనమాట. ఇంకా వెదర్ చాలా బాగుండే, అసలు ఫుల్ ట్రీస్ కదా, చాలా బాగా అనిపించింది. నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. పొల్యూషన్ ఇవన్నిటికి దూరంగా నేచర్కి దగ్గరగా బాగా అనిపించింది. ఇంకా పిల్లలకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం. మేమైతే ఇంకా అక్కడ ఎక్కువ ఐటమ్స్ లేవన్నమాట. పునుగులు, శాండ్విచ్, మిర్చి బజ్జీ, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నారు. ఇంకా అక్కడే కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేశాక ఇలా కొంచెంసేపు అయితే టైర్స్ ఉండే, అక్కడ టైర్స్తో ఆడుకున్నాము. పాత మెమోరీస్ గుర్తొచ్చాయి, నిజంగా చాలా బాగుండే 90స్లో. ఇంకా నెక్స్ట్ అయితే మేము రూమ్కి వచ్చిన తర్వాతనైతే ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసామన్నమాట. ఇక్కడికే తెప్పించుకున్నాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాకింగ్కి వెళ్ళాము. సో ఇంకా నైట్ వ్యూ, సిటీ వ్యూ ఉంది కదా, ఆ పాయింట్కి అయితే ఒకసారి వెళ్ళాము, ఎలా ఉంటుందో చూద్దాం నైట్ టైం అని. బట్ అస్సలు లైటింగ్ లేదు. చాలా లైట్స్ ఉంటాయేమో సిటీ లైట్స్ అనుకున్నాం, బట్ లైట్స్ లేవన్నమాట. సో ఇంకా తొందరగా వెళ్ళిపోయాము, చాలా చీకటి ఉండే అక్కడ. ఒకసారి అయితే ఎక్కి చూసాము, లైట్స్ ఎక్కువ లేవు. సో ఇలా అయితే మా డే 2 అయితే గడిచింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.